సభకు నమస్సులు. సో దీపావళి అంటే ఏం గుర్తొస్తుంది? సంక్రాంతి అంటే సో మనం ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఇనిషియేషన్. సో ఆ విధంగా జ్యోతిరావు పూలే గారంటే ఏం గుర్తొస్తుందంటే భారతదేశంలో మొట్టమొదటి తరం అభ్యుదయవాది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 1827లో జన్మించి అప్పట్లో 1930 నుంచే అభ్యుదయ భావాలు కలిగి సో బ్రాహ్మణత్వాన్ని అంటే అధికం అల్పం అనే కులాలు లేకుండా మతాలు లేకుండా అందరూ సమానమే అని ఇప్పుడు కాదు 18వ శతాబ్దంలోనే ఆడ మగ తేడా లేదు, తారతమ్యం లేదు, అంతా ఒకటే అని చెప్పిన వ్యక్తి గొప్ప మహాత్ముడు. ఆయన నిజమైన మహాత్ముడు. ఆయనే మహాత్మా జ్యోతిరావు పూలే. అయితే ఆయన విగ్రహారాధనను వ్యతిరేకించారు. సో నేనేమంటా అంటే మీ హంబుల్ రిక్వెస్ట్ జనరల్ సెక్రటరీ గారికి మరియు ప్రధానమంత్రి గారికి టీచర్స్ మండలి కూడా ఏమంటే సో వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఆల్వేస్. మనం అన్నీ బాగా చేస్తున్నాం, కానీ చేసే పనిలో ప్రతిరోజు పరిపక్వత ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. పరిపక్వత ఉండాలి. ఎందుకంటే మనం నిరంతర విద్యార్థులం, ఉపాధ్యాయులం, లేకపోతే మనం ఇప్పుడు ఉపాధ్యాయులు కాలేదు. సో ఎందుకు ఇలాగే చేయాలి, ఇంకా ఇంకో రకంగా ఎందుకు చేయకూడదు అనేది ఒక ఆలోచన ముందుకు వస్తే చేయొచ్చు, చేయండి, చేస్తారు, చేయగలరు. ఈ సందర్భంగా నేను మొట్టమొదటిసారిగా మన రెడ్డి ప్రసన్న మేడం గారికి ఒకసారి కార్యక్రమం చెప్తాను. ఎందుకంటే మీరిద్దరు చెప్పి మీకు బాగా చేయలేదు. ఎలా చేయాలంటే వాళ్ళు మీకు అర్థమయ్యేదిగా చెప్పారు. ఏమవుతుందంటే జ్యోతిరావు అనే ఆయన గోవిందరావు కుమారుడు, వాళ్ళు కాయలు కూరగాయలు అమ్ముకుంటున్నారు, రాను పూలు అమ్ముకున్నారు, కాబట్టి పూలేగా మారినారు. ఇదే అవగాహనకు కూడిన విద్య అంటే, ఇది అవగాహనకు కూడిన విద్య అంటే. సో అలా చెప్తున్నాడు. తర్వాత ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పారంటే ఆయన మొదటి తరంలో తన ఇంటి నుంచే మొట్టమొదటిగా వాళ్ళ భార్యను ఫస్ట్ చదువు నేర్పించి ఆమె ఉపాధ్యాయులు చేసి స్కూల్ స్థాపించాడు. 150 స్కూల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు బాగా గుర్తుంటాయి కదా ఎప్పటికీ. అందులో భాగంగానే ఈరోజు పూణేలో జ్యోతిరావు పూలే యూనివర్సిటీ. సో పూలే గారు వచ్చి మహానుభావులు. అప్పట్లో ఆయన బ్రాహ్మణత్వాన్ని వీడేసి ఏం చేశారు, దాదాపు 157 జంటలకు నిరాడంబర పెళ్లి చేసినారు. ఎందుకంటే బడుగు బలికిన వర్గాలు, పేదలు, నిమ్న వర్గాలు ఎందుకు వీళ్ళంతా ఇబ్బంది పట్టాలంటే కేవలం డబ్బు లేక. డబ్బులు ఎందుకు లేదంటే ఆడంబరానికి పోయి అప్పులు పోయి. కాబట్టి ఆడంబరాలు ఉండకూడదు. ఒకరి కోసము మిగతా వాళ్ళంతా కూడా అప్పులు చేసి ఒకరు బతికించుకున్న ఉద్దేశంతో అప్పట్లోనే ఆయన అభివృద్ధిలో అడుగులు వేసి ఆయన కేవలం దండల పెళ్లి చేసినారు. దండల పెళ్లి చేసి ఖర్చులు లేకుండా చేసినాడు. అది తర్వాత జ్యోతిరావు పూలే గారు వచ్చి ఆయన 1890 నవంబర్ 28న అందించాడు. ఈరోజు 134వ వర్ధంతి. 134 సంవత్సరాలు అయినా కానీ ఆయన గురించి మనం తలుచుకుంటున్నామంటే యావత్ ప్రపంచం మొత్తం, యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క చేసిన కృషిని, కీర్తిని కొనియాడుతుంది. ఎందుకంటే మీకు అందరికీ ఏమంటే చిన్నప్పుడు సంవత్సరం వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళు మానవ పెంచినారు. సో అలాగే అంబేద్కర్ కానీ, పూలే కానీ, గాంధీ కానీ, ఎవరైనా కానీ మహానుభావులు, మహామహులతో కూడా చిన్నప్పుడు బాగా దెబ్బతిన్న వాళ్ళే, బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళే. అంటే ఎవరైతే చిన్నప్పుడు ఎక్కువగా కష్టపడతారో, ఎక్కువగా ఇబ్బందులు పడతారో వాళ్ళు పెద్దగా మహానుభావులు అవుతారు అనేది వాస్తవం. సో కాబట్టి మీరందరూ కూడా మీలో ప్రతి ఒక్కరిలో మంచి మంచి అభ్యుదయ భావాలు ఉన్నాయి. మీరంతా కూడా జ్యోతిరావు పూలే అంటే ఏమనుకోవాలంటే నేను చెప్పకపోతే మీరే పీకర్ అడిగిన జ్యోతిరావు పూలే అంటే కదా ఆయన అభ్యుదయవాది. సో కాబట్టి ఆయనకి మనమంతా ఏ విధంగా నివాళులు అర్పిస్తే బాగుంటుందంటే మీరు కావాలంటే ఒక మొక్క తెచ్చిపెట్టిన మొక్క నాటించి బాగా మోసం ఇవ్వచ్చు, కూడా అట్లా కూడా చేయొచ్చు. ఆ విధంగా ఇన్నోవేటివ్గా చేయమని కోరుకుంటున్నాను. సో అలా చేస్తాను కోరుకుంటూ, అలాగే ఈ జ్యోతిరావు మన
జ్యోతిబాబు పూలే వర్ధంతి సందర్భంగా మీరందరూ కూడా ఆయన యొక్క భావాలను ఆయన యొక్క అడుగుజాడల్లో ముందుకు నడిచి అభిదేవ అడుగులు వేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు, పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను.